హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను మీకు మంచి టేస్టీ వంకాయ రెసిపీని అయితే చూపిస్తున్నాను. దీన్నే వంకాయ బజ్జీ అని కూడా అంటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వంకాయ బజ్జీ ప్రిపేర్ చేయడానికి మనకి టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఇవి ఉంటే సరిపోతాయండి. చాలా టేస్టీగా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్తే మనకి వంకాయలని, టమాటాలని, పచ్చిమిర్చిని అన్నిటిని కడిగేసుకొని ఇలా మీడియం సైజు ముక్కల్లాగా అయితే అన్నిటిని కట్ చేసుకోవాలండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఉల్లిపొర అండి. ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయి ఈ సీజన్లో రాజస్థాన్లో. సో అవి కూడా వేసేసుకున్నారు మేడం. సో తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. రెసిపీలోకి మనం కారంకి బదులుగా పచ్చిమిర్చిని అయితే తీసుకుంటామండి, కారానికి సరిపడా. ఇప్పుడు దీనిలోనికే సరిపడా పసుపు తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే పోయాలండి. వాటర్ పోసేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి రెసిపీ అయితే ఇలాగ ప్రిపేర్ అవుతుంది. దీన్ని పప్పు గుత్తితో ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా కచ్చా పచ్చగా అయ్యేలాగా అయితే మనం ఇలా కొద్దిగా దంచుకోవాలి. నెక్స్ట్ మనకి రెసిపీ అయితే ఇలా రెడీ అయిపోతుంది. విజిల్స్ వస్తాయి కదండి, ఉడికిన తర్వాత అప్పుడు మనం దీనిలోనికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన రెసిపీని మనం ఇంకా తాలింపు చేసేసుకోవటమేనండి. తాలింపులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వేసుకొని తాలింపు చేసుకోవాలి. ఈ తాలింపు ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న వంకాయ బజ్జీ ఉంది కదండి, దాన్ని తాలింపులోకి వేసేసి యాడ్ చేయాలి. అంతేనండి, సింపుల్గా అండ్ ఎంతో టేస్టీగా త్వరగా కంప్లీట్ అయిపోయే వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.